బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? పరిశుద్ధ వారంలో మన జీవితాలు, మన ఆలోచనలు, మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? ఏ రోజైనా, ఏ పరిశుద్ధ వారమైనా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మనసు కష్టాలు, బాధలు లేకుండా ఉండదు. కానీ మన జీవితాల్లో మన తోడుండే దేవుడు ఉన్నారు, మన ప్రతి కష్టాన్ని నుంచి విడిపించే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోటాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారావు గారు మరియు కాంతం గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా సుబ్బారావు గారిని, కాంతమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన ముగ్గురు సంతానము ప్రవ్వా నాగేశ్వరరావు గారు, ముత్యాలు గారు, రవణ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. సుబ్బారావు గారి ఆరోగ్యం కొరకే, రవణ గారి ఆరోగ్యం కొరకే, జీవితం కొరకై, నాగేశ్వరరావు గారికి ప్రవ్వా లోతైన రక్షణానుభవం కొరకై, అదేవిధంగా బాలాజీ, సుభాష్ వారి లోతైన రక్షణానుభవం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుటుంబాన్ని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి అప్పచెప్తున్నాం. తండ్రి, మీరే ఈ కుటుంబం తోడుండి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని, ప్రతి ప్రార్థన అవసరతని మీరు తీసుకొని రమ్మని వేడుకున్నాం. ఏ దేవుడైతే మా పాపాలు నిమిత్తము నరక యాతన అనుభవించి సిలువలో మరణించి ప్రభు 3వ రోజు పునరుద్ధానం అయ్యారో ఆ దేవుడు సజీవుడనే ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబం అంతా నడిపింపబడులాగున సహాయపడండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం విని రక్షణ పొందబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం, ఆజ్ఞ సమాధాన పడుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా ఆశ ఈ లోక వ్యవహారాలలో లేదు, తిరిగి వస్తున్న క్రీస్తులో ఉంది. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ప్రవ్వా సుబ్బారావు గారిని, కాంతమ్మ గారిని, వారి ముగ్గురు బిడ్డల్ని ప్రాముఖ్యంగా వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛని నెరవేర్చి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 6వ మాట, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. విజయంతో కూడిన మాట. ఆ ప్రియ ప్రభు సిలువలో మాట్లాడుతున్నారు. చాలా శ్రేష్టమైన మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకబుచ్చుకుని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనదని ప్రియ ప్రభు ఆ సిలువలో బిగ్గరగా కేక వేశారు. ప్రియులరా, మన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన బిగ్గరగా కేక వేసిన సందర్భాలు 3 మాటలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాము అండి. మీరు ఇవి ధ్యానం చేయండి. ప్రతి సంఘంలో ఈ విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. సమాప్తమైనదని ఆ ప్రియ ప్రభువు చెప్పారు. ఎందుచేత ఈ మాటను ఆ ప్రియ ప్రభువు చెప్పారు అనగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే సత్యాన్ని మనుషులకు జ్ఞాపకం చేయడానికి సిలువలో సమాప్తమైనది అని అన్నారు. సమాప్తమైనది అన్నారు, కానీ నేను సమాప్తమైపోయాను అని ఏదో జాలిగా, దీనునిగా ఈ మాట చెప్పలేదు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక సత్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు పాపం చేశాడు అండి. మానవుడు పాపం చేసినప్పుడు ఈ శరీరము
సాతాను యొక్క వశం అయిపోయింది కదూ. మూడవది నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్ బాడీ, ఇట్ ఈస్ ఎ పొల్యూటెడ్ బాడీ, బట్ ప్రియులరా ఇట్ వాస్ పర్చేస్డ్ బై గాడ్. ఇట్ ఈస్ ఎ పర్చేస్డ్ బాడీ. దేవుడు ఈ శరీరాన్ని కొన్నాడు. ఇది ఏ రీతిగా కొన్నాడు అనగా తన కుమారుడిని యేసు ప్రభు వారిని సిలువలో ఆయన బలి చేశాడు. దట్స్ ద రీజన్ వై ఇట్ హస్ బికమ్ ఏ ప్రెషస్ బాడీ. ఇది ప్రశస్తమైన శరీరం అయింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క బలి అర్పణ ద్వారా ఆయన మన శరీరాల్ని పునీతం చేశాడు. కాబట్టి ఆ సిలువలో ఆ ప్రియ ప్రభు ఒక కేక వేస్తున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అనే మాట గ్రీకు భాషలో టెటలిస్టాయ్ అని అంటారు. టెటలిస్టాయ్ అనే మాటలో ఉన్న లోతైన అర్థం ఏమిటి అనగా ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది పరిసమాప్తమైంది. దీన్ని ఏ రీతిగా వాడతారు అనగా ఏదైనా దస్తావేజు రాసిన తదుపరి సంతకం పెడతారు అండి. ఆ సంతకం పెట్టారు అని అంటే ఆ సంతకం తదుపరి ఇంకా ఏమీ యాడ్ చేయడానికి వీల్లే, ఆ సంతకం ముందు ఏది డిలీట్ చేయడానికి వీల్లే. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ రీతిగా సమాప్తమైనది అనగా ఒక విజయపు కేకతో యేసు ప్రభువారు సిలువలో రక్షణ కార్యక్రమాన్ని ఆయన సమాప్తం చేశాడు అనే సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన సమాప్తమైనది అనే మాటలో గుప్తమైన 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. నంబర్ 1, ఆయన యొక్క శారీరక శ్రమలు సిలువలో సమాప్తం చేయబడ్డాయి. మొదటి మాట నుంచి మనం చూసినట్లయితే ఆయన ఎంత శ్రమ పొందుతున్నారో చూసిన వారికి అర్థమవుతుందండి. ఆ రాణువారు ఆ ప్రియ ప్రభువును గేలి చేస్తూ వచ్చారు, కానీ ఆ సిలువ దగ్గర ఉన్న తల్లి మరియ, తోటి స్త్రీలు, తను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఎంత కృంగిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. నా మటుకు నేను ఈ మాటలు చెబుతూ ఉంటేనే ఎంతో బాధను నేను అనుభవిస్తానండి. నా కొరకే నా ప్రియ ప్రభు సిలువలో ఆ బాధలు వహించాడు. ఆ ప్రియ ప్రభు యొక్క శారీరక శ్రమలు సమాప్తమయ్యాయి. నెంబర్ 2, సమాప్తమైనది అనే మాటలో ఉన్న సత్యం ఏమిటనగా తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన సమాప్తం చేశారు. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన నన్ను పంపిన పనిని తుద ముట్టించుటయు నాకు ఆహారము పానీయమునైనది అని ఆ ప్రియ ప్రభువు చెప్పారు. తండ్రి అప్పగించిన పని ఆయన సమాప్తం చేశాడు. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏమిటనగా ధర్మశాస్త్రం నెరవేర్చడం ఆయన సిలువలో సమాప్తం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీకు కావాలి అనగా రిఫరెన్సెస్ రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 41వ వచనం రాసుకోండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 41వ వచనం. తండ్రి అప్పగించిన పని సమాప్తమైంది అని చెప్పాను కదూ. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఇవి నేను చదవాలి అని అంటే చాలా టైం అవుతుంది. ఈ మాటలు వ్రాసుకొని ఈ యొక్క కార్యక్రమం అయిన తదుపరి మీరు చదవండి. నెంబర్ 4, పాపం యొక్క రుణాన్ని చెల్లించుట ఆ ప్రియ ప్రభు సిలువలో సమాప్తం చేశారు. పాపంలో వచ్చే జీవితం మరణం, ఆయన మరణము మనను జీవములోనికి నడిపించింది. పాపపు రుణపత్రాన్ని ఆయన సిలువకు మేకులతో కొట్టివేసి మన పాపపు రుణాన్ని ఆ ప్రియ ప్రభు తీర్చారు. దేవుని నామానికి స్తోత్రం. తల్లిదండ్రులు చేసిన అప్పును బిడ్డలు తీర్చడం లేదు అండి. బిడ్డలు చేసింది తల్లిదండ్రులు తీర్చడం లేదు అండి. లోకమంతా చేసిన పాపపు రుణాన్ని ఆ ప్రియ ప్రభు సిలువలో తీర్చారు. నెంబర్ 5, సిలువలో రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. దేర్ ఇస్ నథింగ్ టు యాడ్, దేర్ ఇస్ నథింగ్ టు సబ్ట్రాక్ట్. సిలువలో ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన పనిలే. రైట్ నౌ ఈ టీవీ ముందు కూర్చున్న నీవు ఒక్కసారి నేను పాపినని గ్రహించి
ప్రియా ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నా కొరకై రక్షణ కార్యాన్ని మీరు సిలువలో సమాప్తం చేసినందుకై మీకు స్తోత్రాలు, దాన్ని నమ్ముతున్నాను అని నీ నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 6 ఏమిటి అనగా, ప్రవచనాల నెరవేర్పు సమాప్తమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథాన్ని అంతటినీ మనం చూసినట్లయితే ఎన్నో ప్రవచనాలు ఆయన జననము గూర్చి, ఆయన మరణము గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పబడ్డాయి. వాటి యొక్క నెరవేర్పు ఆ సిలువలో చూస్తూ ఉన్నాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 7, దేవునికి మనిషికి మధ్యనున్న గోడ తొలగింపు సమాప్తమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నీ పాపములు క్షమించబడాలి, నువ్వు రక్షింపబడాలి, పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో నివసించాలి అనగా నీవేమీ చేయవలసిన పనిలే. ఆయన సమాప్తము చేసిన కార్యమందు నీవు నమ్మిక ఉంచాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను పాపిని ప్రభు, నన్ను క్షమించుమునైనా అని ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి మాట విజ్ఞాపన, ఏ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. రాసుకోండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవ మాట విమోచన, ఏ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. రాసుకుంటారు కదా. లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ మాట ఆదరణ, ఏ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. 4వ మాట ఆక్రందన, ఏ వర్డ్ ఆఫ్ యాంగ్విష్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 5వ మాట ఆవేదన, ఏ వర్డ్ ఆఫ్ సఫరింగ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 6వ మాట విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఇంతవరకు మనము ధ్యానం చేశాం. ఈ మాటలోని సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యములు వెనుక గుప్తమైన సత్యాలు మీరు ఆకళింపు చేసుకుని దాని ప్రకారము ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి క్షమాపణ అడుగుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఆ చిరకను బుచ్చుకుని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి, సమాప్తమైనది అని ప్రభువారు పలుకుగానే సాతానుడు వాని యొక్క అనుచరులు ఏమనుకున్నారు అని అంటే, ఇక ఈయన పైన అయిపోయింది అని అనుకున్నారు. ఈయనే సమాప్తమైపోయాడు, ఈయనే సమాప్తమైపోయాడు అని అనుకున్నారు. కానీ ప్రియులరా, ఒక సత్యాన్ని గమనించండి. జయోత్సాహంతో బిగ్గరగా కేకవేసి మానవుల యొక్క రక్షణ కార్యక్రమాన్ని సిలువలో ఆయన సమాప్తం చేశాడు. ఆయన మొట్టమొదటిగా సృష్టిని చేసి సమాప్తమైనదని అన్నాడు అండి. నెంబర్ 1. నెంబర్ 2, జయోత్సాహంతో ఆయన సిలువలో కేకవేసి ఆయన రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు అనే దానికి సూచనగా సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించాడు. ఆయన సిలువలో ఏమి సమాప్తం చేశాడు అనగా, నీ కొరకు నా కొరకు రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు. ఆ రక్షణ కార్యక్రమాన్ని పొందడానికి నువ్వు ఎక్కడెక్కడికో గుళ్ళు గోపురాలు తిరగవలసిన పనిలే, ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన పని లేదు. పిల్లరా, ఉన్న పాటున ఉన్న చోటున నీవు పాపని గ్రహించి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నువ్వు సిలువలో చేసిన ఆ కృపా కార్యాన్ని నేను నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా నోటితో నీవు హృదయంలోంచి ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏమిటి అనగా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము అండి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఓమెగయు అనగా
ఆదియు అంతమునయ్యున్నవాడును అనగా ఆయన నూతన సృష్టిలో ప్రతిదానిని మన కొరకు సమాప్తం చేసి మానవునికి నిత్య సంతోషాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప అద్భుత కార్యం నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు చేశారు. ఆలోచించి గ్రహించి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని మనవి చేస్తున్నాం. ఇక 7వ మాట, సమర్పణ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. తండ్రి, మీరు విన్నారు కదా, యేసు ప్రభు వారు మొట్టమొదట పలికిన మాటలో తండ్రి అని సంబోధించారు. ఆయన చివరి మాటలో తండ్రి అని సంబోధిస్తున్నారు. మన ప్రార్థనలో కూడా తండ్రిని సంబోధించాలి అని మనం చేస్తున్నాం. నేను చెప్పేది ఏమిటనగా, అర్థవంతంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారి నామం పేరిట తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి. తండ్రిని సంబోధిస్తున్నప్పుడు తండ్రినే సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. మధ్యలో కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇష్టానుసారంగా కలగాపులగంగా చేయకూడదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ప్రియులారా, ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగిస్తున్నారు. మీరు వింటున్నారు కదా. కాబట్టి మానవునికి జీవితంలో ప్రార్థన ఎంత అవసరమో మీరు గమనించాలి. చాలామంది రెక్లెస్గా, కేర్లెస్గా ఉంటూ ఉంటారు అండి. ఏదో అవసరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. వారు సుఖంగా ఉన్నారు అని అంటే, జీవితం సాఫీగా సాగిపోతుందని అంటే, దేవుడంటే లెక్కుండదు, ప్రార్థన అంటే వారికి నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు దేవుడైంది, ఆయన ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగించారు. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఈ సత్యాన్ని గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేకవేసి ఆయన ప్రాణం విడిచారు. గొప్ప శబ్దంతో కేకవేశారు అనగా విజయోత్సాహంతో ఆయన కేకవేసి ప్రాణం విడిచారు. అప్పటికే చాలా గంటలైంది ప్రియులారా. దరిదాపు 6 గంటలుగా ప్రియ ప్రభు సిలువ మీద ఉన్నారు. కాబట్టి ఆయన రక్తం అంతా కారిపోయింది. రక్తము క్రక్కలేని క్రీస్తు కనుక ఆయన యేసు ప్రభువారు రక్తమంతా కారిపోయింది, శక్తిహీనుడిగా అయిపోయారు. కానీ ఒకటి గమనించాలి, గొప్ప శబ్దముతో ఆయన కేక వేశారు. అది విజయపు కేకగా గమనించాలి. ఇంకొక మాట, ఆయన చనిపోయింది సాయంత్రము 3 గంటల తరువాత. అంటే అది సాయంకాలం. అది సాయంకాలము అనంటే అది బలి అర్పించే సమయం. బలి అర్పించుట పూర్తి అయిన తరువాత యాజకుడు సాధారణంగా బోర ఊదుతాడు. యేసు ప్రభువారు 7వ మాట సిలువలో గొప్ప శబ్దంతో కేకవేశాడు అనగా యాజకుని వలె ఆ ప్రియ ప్రభు బోర శబ్దం వలె ఆయన కేకవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ రీతిగా గొప్ప శబ్దముతో తన ఆత్మను అప్పగించడంలో 7 సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను అండి. నెంబర్ 1 ఏమిటి అనగా, తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన తన ఆత్మను తండ్రికే అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలు, ప్రియ కుమారులు, కుమార్తెలు, నిన్ను కన్న తల్లిని, తండ్రిని గౌరవించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు మరణావస్థలో కూడా తన తండ్రిని మరువలేదు, తండ్రిని సంబోధించాడు. ప్రియ బిడ్డలారా, మీరు నిత్యము దీవించబడాలి అనగా, మీరు బాగుగా ఉండాలి అనగా, ఆరోగ్యాలుగా ఉండాలి అనగా, నీ భార్యతో బిడ్డలతో క్షేమంగా ఉండాలి అనగా, నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను పెంచిన తండ్రిని మరువద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని అంటే ఉద్దేశం ఏమిటనగా, నేను ఏదో శాశ్వతంగా మరణిస్తున్నాను అని కాదు.
మరలా తండ్రి చేతిలోంచి తను తీసుకోవడానికి తన ఆత్మను అప్పగించాడు అనే సత్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుతున్నాను. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవునికి వాక్యం ఎంత సత్యమో మనం అర్థం చేసుకుని ప్రభు వారిని స్తుతించాలి. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ప్రియులారా, ఏదో పిలాతు యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడని, రాణువారు సైనికులు బంట్రోతులు ఆయనను పొడిచారని గాయపరిచారని కాదు అండి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువారి యొక్క ప్రాణాన్ని తీసుకున్న జాలుడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. దేవుని నామానికి స్తోత్రం. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. కాబట్టి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు అనగా తండ్రి చేతిలోంచి మరలా తీసుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 2, నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా మానవుని యొక్క మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభువారు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ప్రియులారా, ఆయన మరణపు ముళ్ళును విరిచారు. మరణపు ముళ్ళును విరిచి మానవునికి జయాన్ని అనుగ్రహించాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. గొప్ప ఆనందంతో దేవునిని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నా. 4వ సత్యం, యేసు ప్రభువారు పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నేను మనవి చేస్తున్నా. క్రైస్తవుడుగా నీ యొక్క జీవితంలో లోకంతో రాజీ పట్టడానికి వీల్లే. నా ప్రభు, నీ ప్రభు, మన ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా ఆ ప్రియ ప్రభు తన ప్రాణాన్ని ప్రభు చేతికి అప్పగించారు. నెంబర్ 5, చిట్ట చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడిగా తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఒక మాట చెప్పాడు అండి, నా తండ్రి చిత్తమును నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునైనది అన్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తనయులుగా జీవించాలి. నీ చిత్తమేమిటో దేవుని చిత్తమేమిటో తారతమ్యాన్ని గ్రహించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. నెంబర్ 6, 6వది ఏమిటనగా మన ఆత్మను మేల్కొల్పడానికి ఆ ప్రియ ప్రభు తన ఆత్మను సిలువలో అప్పగించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ మాట వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. అంటున్నాను, నివసిస్తుంది అనకూడదు. పరిశుద్ధాత్ముడు పుంలింగం. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. కాబట్టి మన శరీరాలు దేవునికి ఆలయముగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. 7వది ఏమిటి అనగా కొట్టే వారికి ఆ ప్రియ ప్రభు తన వీపును అప్పగించారు. ఏమి చెల్లించి ఆ ప్రియ ప్రభు యొక్క రుణాన్ని తీర్చుకోగలం ప్రియులరా? వెంట్రుకలు పెరిగే వారికి ఆయన తన తలను అప్పగించారు. ఉమ్ము వేసే వారికి తన ముఖాన్ని అప్పగించారు. సుందరవంతుడైన ప్రియ ప్రభు, సుందరవంతుడైన ఆ ప్రియ ప్రభు 10,000 మందిలో కాంక్షణీయుడు, అతి మధురమైన పేరు కలిగిన ప్రియ ప్రభు, ఆ ప్రియ ప్రభు ముఖంపై పాసి ఉమ్మి వేశారు అండి. ఎంత విచారకరమైన సంగతి! తనను ఆశ్రయించిన దొంగకు పరదేశును అప్పగించాడు. మీరు నా మాట వింటున్నారు కదా? ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తన తల్లి అయిన మరియమ్మను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించారు. సమాప్తమైనదని తన పరిచర్య లెక్కను తండ్రికి అప్పగించాడు. చివరిగా తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. 4వ మాటలో మనం ధ్యానం చేసాం. నా దేవా, నా దేవా, నన్ను ఏల విడనాడుతివి అని అన్న మాటలో దేవునికి
ఆయనకున్న సంబంధం తెగిపోయిందా అనుకుంటూ వచ్చాం, కానీ తెగలేదు ప్రియులరా. ఆ తండ్రి కుమారుల సంబంధం తెగలేదు, కానీ మరింత అదుకుపోయినట్లుగా తండ్రి అని ఆ ప్రియ ప్రభు సంబోధిస్తున్నాడు. ఆ క్షణిక కాలంలో మానవుని యొక్క శాపమును భరించడానికి దేవుని ఉగ్రత కారణమైంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 7వ మాటలో తండ్రి కుమారుల యొక్క సంబంధం పునరుద్ధరించబడింది. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో నేను ముగిస్తున్నాను. మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలి అని అంటే ఆ తండ్రితో సరైన సంబంధము కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నా. రైట్ నా ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రభు నా ముందు విశ్వాసం వచ్చితే నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభు, నా ఘోర పాపాలు నిన్ను సిలువకు అప్పగించాయి ప్రభువా, నా కొరకై ఆఖరు బొట్టు వరకు రక్తాన్ని కార్చి నన్ను ప్రేమించిన ప్రియ ప్రభు నా హృదయాన్ని అర్పిస్తున్నాను అని చెప్పి ఆ ప్రియ ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించమని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మరి ఒకసారి మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఎంతమంది ఈ సమయంలో మీ కృపాసనం దగ్గరికి వచ్చి, సిలువ దగ్గరికి వచ్చి, నేను పాపిని ప్రభు నన్ను క్షమించమని హృదయపూర్వకంగా తమ పెదవులతో ఒప్పుకొని తమ హృదయమందు విశ్వసించారు, వారందరినీ మీరు క్షమించి మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించమని ప్రాధేయపడి అడుగుతున్నావు నాయనా. వారిని మీ కుమార్తెలుగా మీ కుమారులుగా అంగీకరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.